అందరికీ నమస్కారం. ఈరోజు ఎంతో పవిత్రమైన ముక్కోటి ఏకాదశ. అందరికీ ముక్కోటి ఏకాదశ ఆర్ వైకుంఠ ఏకాదశ శుభాకాంక్షలు. ఈరోజు మా ముఖ్యమంత్రి గారికి ఎంతో ఇష్టమైన క్రిస్మస్ పండుగ కూడా కావటం, ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి నిజమైన క్రైస్తవులు అంటే సర్టిఫికెట్లో హిందూ అని క్రైస్తవాన్ని ఫాలో అయ్యే వాళ్ళకి కాకుండా నిజమైన యేసు భక్తులందరికీ కూడా నా హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ క్రిస్మస్ క్రీస్తు పుట్టినరోజు సందర్భంగా మొన్నటి వరకు ఆయన పుట్టినరోజు సంబరాలు చేసుకున్న మా ప్రీతమ ముఖ్యమంత్రి ఈరోజు ఒక స్కీమ్, యాజ్ యూజువల్ ఆ స్కీమ్ పేరు అంటే వైఎస్ఆర్ అంటే వైఎస్ఆర్ పార్టీ అనుకుంటా, వైఎస్ఆర్ జగనన్న ఇండ్ల పంపిణీ. ఎప్పుడు ఆయనకి ఈరోజు వైకుంఠ ఏకాదశి అని కూడా తెలియదు, సరే నేను ఇంకెవరో కొద్దిమంది చెప్పాం. ఏదైనా క్రిస్మస్ కానుకగా ఒక 30 లక్షల చిల్లుకు గృహ నిర్మాణానికి పెద్దగా వీలు కాని ప్లాట్లు, కొన్ని మునిగిపోయిన ప్లాట్లు, కొన్ని మొలగబోయే ప్లాట్లు, కొన్ని రాళ్ళు రప్పలతో ఉన్న ప్లాట్లు ఎక్కువగా ప్రిఫర్ చేసింది బాగా లోతుగా ఉన్నవి. ఎందుకంటే అది పూడ్చడంలో డబ్బు. ఎందుకంటే నేను కూడా గతంలో చాలా కంప్లైంట్లు కూడా ఇచ్చా. నా నియోజకవర్గంలో కూడా ఎంతోమంది బాధితులు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు పాప బాధితులుగానే మిగిలిపోయారు, తర్వాత వాళ్ళని కొట్టేశారు. నేను కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ మీద, నేను కాదు ప్రజలు ఇచ్చిన కంప్లైంట్స్ మీద ఆశ్చర్యకరంగా మా ప్రభుత్వం తీసుకున్న చర్యలు శూన్యం. ఈ సందర్భంగా ఇప్పుడు ఈ క్రిస్మస్ కానుకగా మా ముఖ్యమంత్రి గారు ప్రజల సొమ్ముతో చాలామంది ప్రభుత్వంలో చాలామంది బాగుపడిపోయారు అంటున్నారు. సరే అది పక్కన పెడితే ఈరోజు అన్నిట్లకన్నా సరే ఏదో జగన్ అన్న అని ఏదో ఒకసారి ఏదో స్కీముకి పెట్టుకున్నారు, తర్వాత ఏదో అవుతుంది అనుకోండి. కానీ ఎవరో ఒక పనికిమాలిన వెధవ మా ప్రీతం ముఖ్యమంత్రి గారికి మా పార్టీ పరువు ప్రతిష్ట గంగలో కలిసిపోయేలాగా, మా అధ్యక్షుడి ప్రతిష్ట గంగలో కలిసిపోయేలాగా జగన్మోహనపురం ఏంటి, ఇప్పుడు ప్రతి ఊర్లోనూ ఇప్పుడు ఒక ఊరికో కాలనీ అంటే ఇప్పుడు 16,000 గ్రామాల్లో సపోజ్ ఒక 2-3 ఊర్లు కలిపి ఒకటి వేసుకున్నా ఒక 5-6 వేల కాలనీలు ఉన్నాయనుకోండి. 5-6 జగన్మోహనపురాలు వస్తాయంట. ఏంటిది? నా పొలానికి నేను అడగని సర్వే నువ్వు చేసి ఈ బొమ్మేసి రాయి పెడతారా మీరు? అలాగే దీనికి ఇప్పుడు ప్రతి ఊర్లోనూ ఒక జగన్మోహనపురమా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఆ కాలనీ పేరు జగన్మోహనపురం. రేపు ఎవరో పెంటయ్య గారు అవుతారు ముఖ్యమంత్రి, పెంటాపురం అవుతుందా? ఏంటండి ఈ వేళ మరి? ఎందుకు మీకు ఇలాంటి చీప్ పబ్లిసిటీ ఇష్టం ఉంటుంది? మా పార్టీ అధ్యక్షుడికి అదే ఆయనే ముఖ్యమంత్రి కూడా అయ్యారు, పార్టీ బాగా నెగ్గింది కాబట్టి. మరి మా ముఖ్యమంత్రికి ఇటువంటి చీప్ పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది? ఆయనంతటా ఆయన నా పేరు పెట్టు, ఈ కాలనీకి నా పేరు పెట్టని అసలు ఎవడో ఏమాత్రం, ఇంకెందుకులేండి ఆ పదాలు వద్దు, ఏమాత్రం అది ఉన్నా అడగరు. నా పేరు పెట్టుకుంటానని చెప్పి ఎవరు అడుగుతారండి? ఎవడో పనికి మాలిన ఏదో చెప్పుంటాడు, చెప్పుతో కొట్టండి ఆ చెప్పిన వాడిని. జగన్మోహనపురం ఏంటండి అంటే ఊరికో జగన్మోహనపురం అంటే పోస్టల్ అడ్రస్ వేయాలంటే జగన్మోహనపురం గుడివాడ, జగన్మోహనపురం బెదవాడ, జగన్మోహనపురం ఇదని చెప్పి ఎవరైనా ఉత్తరాలు రాసుకోవాలంటే అన్నీ జగన్మోహనపురం అని రాసుకోవాలా? అసలు ఎంత కన్ఫ్యూజను! అసలు ఏంటి మీకు సంబంధం? మీ డబ్బు ఇచ్చారా? మీ భారతీయ సిమెంట్ అమ్మిన దాంట్లో అని ఏమైనా ఇచ్చారా? అసలు ఒక పైసా ఇచ్చారా మీరు? రాష్ట్ర ప్రజల డబ్బు, రాష్ట్ర ప్రజల ఆస్తులు అమ్మి మళ్ళీ అందులో కొంత మీ నాయకులు చాలా కొట్టేశారని అంటున్నారు. కొట్టేసి మళ్ళీ మీరు చేసే ఈ స్కామ్ అని కూడా నేను ఇంతకుముందే చెప్పా. ఇదంతా ఈ స్కామ్లో మళ్ళీ తగుదనమ్మా అంట కాలనీలో. ఈ కాలనీలు రావు సార్, ఎందుకంటే
సరే, అశ్వత్థామ హతః కుంజరః, ఇది మా భారతంలోది. మీకు ఈ స్లోగన్ గురించి మీకు ఇది ఎవడో ఈ స్లోగన్ వాడి ఎలా మోసం చేశాడన్నది మీకు తెలియదు. ఎందుకంటే బైబిల్లో ఉండేది ఇది, భారతంలో ఉండేది ఇది. ఇందులో చాలా ఏంటంటే జగనన్న, ఓకే, జగన్మోహన్ పూర్వం దానికి ఒక పెద్ద బ్యాండు అయ్యే మిగులుతాయి చివరికి. ఎందుకంటే ఎంత అవుతుందో అసలు స్కీమ్కి మీకు తెలుసా? అసలు పిఎంఏవై అని చిన్న అక్షరాలు వేశారు, అశ్వత్థామాత కుంజరాహ లాగా. జగనన్న తాటికాయంత అక్షరాలు చిన్న ఏంటిది భూతద్దం పెట్టుకుని ఎతికితే ఇలా ఓహో పిఎంఏవై అని ఉందరా అనుకుంటాం. అలాంటి ఒక పిఎంఏవై అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్. పిఎంఏవై గ్రామీణ్లో అసలు ఎన్ని ఇల్లులు అసలు అలాట్ చేసింది ప్రధానమంత్రి గారు? 2016లో ఒక ఇందిరా ఆవాస్ యోజన అని ఆయన ప్రధానమంత్రి అని పెట్టారు. నరేంద్ర అని ఏం పెట్టుకోలేదు మీకులాగా. ప్రధానమంత్రి ఎవరైనా ప్రధానమంత్రి ఉంటారు కాబట్టి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని చక్కగా ఆయన నామకరణం చేశారు. ఎటువంటి వ్యక్తిగత స్వార్థం, ఇలా వ్యక్తిగత పబ్లిసిటీ, పిచ్చ, ఇటువంటి ప్రజలు జుగుప్సపడి అంశాలు ఏమీ కూడా లేకుండా ఎంతో హుందాగా, ఎంతో చక్కగా ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా పెద్దలు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ అని పెట్టారు. అసలు దాని కింద 2016 నుంచి 22 వరకు ఎలకేషనే 2,95,00,000 గృహాలు. ఎందుకంటే ప్రజలందరికీ తెలియాలి మనం చేసేది. అసలు ముందు మీకు కూడా తెలుసోలేదు, మీకు తెలియాలి. 2,95,00,000 గృహాలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఓకే 60% వారు ఇస్తారు ఆ స్కీమ్లో, 40% మనం పెట్టుకోవాలి. అందులో ఆల్రెడీ 1.2 crore హౌసెస్ కంప్లీట్ అయిపోయినాయి. 1.75 crore హౌసెస్ వర్ అలాటెడ్. సో ఇక మిగిలిన ఎన్ని 2 సంవత్సరాలకి? ఆ మిగిలిన వాటిలో మనకు వచ్చేయన్నీ, ఆ మిగిలినవన్నీ మనకి ఇవ్వలేరు కదా. 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రం, ఎంతో పేద రాష్ట్రం ఉంది. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ ఇవన్నిటిని కవర్ చేసుకుని మనకు వస్తాయి, మహా వస్తాయి. అది కూడా మీరు ఢిల్లీ వెళ్ళి మీ సొంత వ్యవహారాలు మానేసి ఇటువంటి వాటి మీద ఫోకస్ చేస్తే 2 లక్షల గృహాలకి మీకు పర్మిషన్ రావచ్చు. మిగిలిన 28 లక్షలకి 100% మీరు పెట్టుకోవాలి. అందులో మిగిలిన 2 లక్షలకి 60% వాళ్ళు పెట్టినా అంటే సుమారు ఒక 3 లక్షల రూపాయలు అయింది అనుకుందాం మనం. పోనీ మీరు ఏదో అత్యుత్తమ టెక్నాలజీ వాడి 2 లక్షలు కంప్లీట్ చేశారనుకోండి. 30 లక్షల గృహాలు కంప్లీట్ చేయాలంటే 60 నుంచి 70 వేల కోట్లు. ఓ 45,000 కోట్లు ప్రభుత్వం నుంచి వచ్చిన ఇంకొక 55,000 కోట్లు ఇది 2లో అయితే మన వాళ్ళు ఎక్కడ అవనిస్తారు? అవనవరు. సో 3 అవుతుంది కనీసం. 3 అయితే 80,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. పోనీ ఒక 80,000 కోట్లు మీరు ఖర్చు పెట్టాలి. ఎలా ఖర్చు పెడతారండి? ఎక్కడి నుంచి పట్టుకొస్తారు? పాప బుగ్గన్ గారు అయినా సరే ఏం చేస్తారు? మన అప్పు పరిమితులు దాటిపోయినాయి. మరి ఈ పరిస్థితుల్లో మా పార్టీ అధ్యక్షుడి పేరు మీద పెట్టిన జగన్మోహన్ పురాలు అవి మరి కేవలం ఆ ఫ్రంట్ ఆర్చిలుగా మిగిలిపోకుండా ఉండాలి. ఎందుకంటే రేపు మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళే టైంకి ఆర్చిల్లానే ఉంటాయి, ప్రభుత్వం దగ్గర సొమ్ములు ఉండవు. ఏదో ఒక కుట్ర ప్రకారం మా పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారికి తప్పుడు సలహాలు ఇచ్చి ప్రతిదానికి తగ్గుదనమ్మ అంట ధరిత్రి ఎరుగని చరిత్ర. ఒక 10 మంది చరిత్రలో ఒక 10 మంది ఉన్నారు కాస్త నియంత టైపు పాలకులు, కొంచెం విచిత్రంగా పరిపాలించిన వాళ్ళు ఆ రకంగా చరిత్రలో ఉన్నారు, కానీ చరిత్రహీనులుగానే ఉన్నారు. వాళ్ళ సరసన మా పార్టీ నాయకుడిని చేర్చి ప్రయత్నం ఈ పనికిమాలిన అధికారులు. ఆఖరికి 10,000 రూపాయల హాకర్స్కి రుణం కూడా మీరు ఇప్పించలేకపోయారు. నేను ఆ రోజే చెప్పా, హాకర్స్కి రుణం ఇవ్వటం కుదరదండి, మీరు గ్యారంటీ ఇవ్వాలి. తప్పకుండా మీరు గ్యారంటీ ఇచ్చి వాళ్ళందరికీ రుణం ఇవ్వమంటే ఇస్తారు తప్ప మీరు గ్యారంటీ ఎవరు? సో పార్టీ వర్కర్స్కి 10 లక్షల మంది హాకర్స్ ఎక్కడ ఉంటారు? రూరల్ హాకర్స్ 10 లక్షల మంది ఉంటారా? 16,000 గ్రామాలు, గ్రామానికి 10,000 వేసుకున్నా 1,60,000 కన్నా ఉండరు కదా. చెప్పరండి ఎవరో మీకు? ఇంతమంది అడ్వైజర్లు, మన మడుగులు వచ్చి రిటైర్ అయిన వాళ్ళందరికీ కూడా అడ్వైజర్లు, మన సాక్షిలో ఉన్న వాళ్ళందరూ మన అడ్వైజర్లు. ఇంతమంది అడ్వైజర్లను పెట్టుకుని ఎవరో చెప్పరండి అసలు అంతమంది హాకర్స్ ఉండరని. ఇప్పుడు ఇవ్వకపోతే, ఆ లోన్లు ఇవ్వకపోతే పెంట కుప్పలన్నీ తీసుకెళ్ళి
నేషనలైజ్డ్ బ్యాంకుల ముందు ఏమని చెప్పి మీ కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు వీళ్ళందరూ కరెంట్లు పీకేస్తారా? ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఏ రిప్రజెంటేషన్ టు the Honorable Prime Minister and the Honorable Finance Minister to take appropriate action against the people who have done that, irrespective of whether the order is given by the Chief Minister or anyone, because they are punishable. ఒక పబ్లిక్ సెక్టర్ బ్యాంక్కి నీ అర్థం పర్థం లేని స్కీమ్కి రూల్స్కి అగేన్స్ట్గా ఉంటే, వాళ్ళు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే, అంటే ఈ కరోనా సమయంలో ఒక పక్క కరోనా అంటూ మాట్లాడి వాళ్ళు ఎదురుకుండా పెంటకుప్పలేస్తారా? ఇదేనండి సభ్యత? ఇదా సంస్కృతి? దయచేసి అధికారులారా, మీరు మీ వికృత చేష్టలతో ఎంతో కష్టపడి ముఖ్యమంత్రి అవడం కోసం ఎన్నో వేల కిలోమీటర్లు నడిచి ముఖ్యమంత్రి అయిన మా పార్టీ అధ్యక్షుడిని దయచేసి బదనాం చేయకండి. చరిత్రలో పేరుగాంచిన కలిగులా ద ఎంపరర్ ఆఫ్ రోమ్, Henry VI of England, the Zhengde Emperor of China, Joanna of Castile, Ivan the Terrible, who was the first Tsar of Russia in the early 1700s, and Rudolph II, who was the Roman Emperor, and George III of England, who has lost America, and in fact, the American people have won against this guy on July 4th of 1700 and exact year I don't remember. జూలై 4న అమెరికాకి స్వాతంత్రం వచ్చింది కూడా ఆ జార్జ్ III పరిపాలనలో. అలాగే నెబుకద్నెజర్ ఆఫ్ బాబిలాన్, దిస్ ఈజ్ బిఫోర్ క్రైస్ట్ అనుకోండి. ఇలాగ చరిత్రలో కొంతమంది ఫర్ రాంగ్ రీజన్స్ ఎక్కారు. ఆ రాంగ్ రీజన్స్కి ఎక్కిన వాళ్ళ సరసన మా పార్టీ అధ్యక్షుడు పేరు చేర్చే ప్రయత్నంలో ఈ ప్రభుత్వ అధికారులు చాలా, అంటే ఏది మిమ్మల్ని ఒక భగవంతుడితో పోలిస్తే మీరు ఐస్ అయిపోతారు అని ఒక ఫీలింగ్ ఉందో ఏంటో. మరి నిజంగా మీరు ఐస్ అయిపోతున్నారు? అసలు ఐస్ అవ్వకపోతే ఖండించాలి కదా. మీకు ఒక్కటే చేతులెత్తి మొక్కుతున్న మీ ఇష్టదైవమైన క్రీస్తు పుట్టినరోజు నాడు దయచేసి ఈ జగన్మోహన్ పురాలకి స్వస్తి పలకండి. ఎందుకంటే అవి రావు. ఈ బ్యాలెన్స్ 3.5 సంవత్సరాల్లో రావు. రేపో మాపో జమిలీ వచ్చిందంటే అసలు స్టార్టింగ్ అయ్యి అదేం కంప్లీట్ అవ్వవు. ఏదో 1-2 కాలనీలు, ఆ కాలనీలో వాళ్ళ ఫేసుల మీద మన పార్టీ రంగులేసి టీవీ 9లో, ఎన్టీవీలో, 10 టీవీలో అడ్వర్టైజ్మెంట్లు వేసుకుంటానికి తప్ప, అఫ్కోర్స్ సాక్షి తప్ప వేరే దానికి ఏం ఉపయోగపడవు సార్. దయచేసి ఈ జగన్మోహన పురాలు, జగన్మోహన నగరాలకి స్వస్తి పలికి ముఖ్యమంత్రి అని పెడితే ప్రధానమంత్రి గారిలాగా పెట్టండి. కేంద్రం 60% శాంక్షన్ అయిన హౌసెస్కి ఇస్తుంది కాబట్టి ముందు ఐట్ల కన్నా మనకు కట్టలేం. సో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి అను, PM-CM హౌసింగ్ అను, లేకపోతే ఆ ప్రాంతంలో ప్రసిద్ధిగాంచిన ఆ ఊర్లో చరిత్ర ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. మనకేం పెద్ద చరిత్ర ఏమీ లేదు. ఆ ఊర్లో ఒక 100 సంవత్సరాల క్రితమో ఎప్పుడో ఒక ఫ్రీడమ్ ఫైటరో ఎవరికొళ్ళు ఉంటారు. ఆ ఫ్రీడమ్ ఫైటర్ పేరు ఆ కాలనీకి అలా చక్కగా పెట్టండి. ఇప్పుడు మిమ్మల్ని మీరు గౌరవించుకుంటే ప్రజలు మిమ్మల్ని గౌరవించరు సార్. ప్రజల్లో ఉన్న గొప్ప వాళ్ళని గౌరవిస్తే ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు. అది తెలుసుకోవాలి. స్వోత్కర్ష, సెల్ఫ్ పొగడ్తలు కాదు కావాల్సింది, ఆత్మ విమర్శ కావాలి. మిమ్మల్ని మీరు పొగుడుకుంటాం కాదు. ఏంటి మనం రైట్ చేస్తున్నావా, రాంగ్ చేస్తున్నావా అన్నది విమర్శించుకోవాలి. సో ఈ క్రిస్మస్, మీ ఇష్టదైవమైన ఈ క్రిస్మస్ పర్వదినం రోజున మీరు ఇవ్వబోతున్న ఎంతోమందికి, అంటే నేను చెప్పేది ఈ లబ్ధిదారులు కాదు, చాలామందికి లబ్ధి చేకూర్చిన ఈ స్కీమ్ని మీరు ఈరోజు 3 రోజుల్లో వస్తుంది, 2 రోజుల్లో వస్తుంది, ఇవాళ వచ్చేసిందని చెప్పి సాక్షిలో కూడా చూసాం. సో ఈ సందర్భంగా ఒక చిన్న విన్నపం, మీ ప్రయత్నం, మీ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని, అలాగే ఈ జగన్మోహన్ పురాలనే ఈ కాన్సెప్ట్కి, ఎందుకంటే మన రాష్ట్రంలోనే కాదు, మన దేశంలోనే కాదు, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా కొంచెం నవ్వుకునే పరిస్థితి. రాచరికంలో ఉన్నారా? రాచరికంలో కూడా ఇటువంటి మ్యాడ్నెస్ చాలా తక్కువ మందికి ఉండేది. అలా ఆ మ్యాడ్నెస్ ఉన్న 10 పేర్లు కూడా
నేను చెప్పడం జరిగింది. వాళ్ళ సరసన దయచేసి మీరు ఉండొద్దండి. మరొక్కసారి అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలతో నమస్కారం.